హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ వేప పువ్వు. వేప పువ్వుని ఇంగ్లీష్లో నీమ్ ఫ్లవర్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ చీపురు. మరి చీపురుని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం మన డైలీ కాన్వర్సేషన్లో ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, లీవ్లో ఉన్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ ఆన్ లీవ్. ఐఎమ్ ఆన్ లీవ్ అంటే లీవ్లో ఉన్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ ఆన్ లీవ్, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ టీమ్ లీడర్. అంటే నేను లీవ్లో ఉన్నాను, నీకు గనుక ఏమైనా డౌట్లు వస్తే నువ్వు టీమ్ లీడర్ని అడుగు అని అర్థం. నెక్స్ట్ వన్, ఆల్ ద వర్క్ ఐ హ్యావ్ టు డూ వాస్ డిలేడ్ బికాస్ ఐ వాజ్ ఆన్ లీవ్. అంటే నేను లీవ్లో ఉన్నందువల్ల నేను చేయాల్సిన పనంతా ఆలస్యం అయిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, బ్రేక్ తీసుకున్నాను అనడానికి ఇంగ్లీష్లో ఐ జస్ట్ టుక్ ఏ బ్రేక్. ఐ జస్ట్ టుక్ ఏ బ్రేక్ అంటే బ్రేక్ తీసుకున్నాను అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మై ఐస్ ఆర్ బర్నింగ్ సో బ్యాడ్లీ దట్ ఐ నీడ్ టు టేక్ అన్ అర్జెంట్ బ్రేక్. అంటే నా కళ్ళు చాలా తీవ్రంగా మండుతున్నాయి, అందువల్ల నేను అర్జెంటుగా బ్రేక్ తీసుకున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ ఫీల్ లైక్ డ్రింకింగ్ హాట్ టీ ఇన్ ద బ్రేక్ అండ్ యూ. అంటే నేను బ్రేక్ టైంలో వేడిగా టీ తాగాలనుకుంటున్నాను, మరి నువ్వు అని అర్థం. నెక్స్ట్ వన్, పని ఎక్కువ అయ్యింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వర్క్ హ్యాస్ ఇంక్రీస్డ్. వర్క్ హ్యాస్ ఇంక్రీస్డ్ అంటే పని ఎక్కువ అయ్యింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ ఇయర్ ఎండింగ్ సో దేర్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఆల్ దిస్ వీక్. అంటే ఇది ఇయర్ ఎండింగ్ కావడం వల్ల ఈ వారమంతా చాలా పని ఎక్కువ అవుతుంది లేదా ఎక్కువ ఉండబోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ద వర్క్ ఐ హ్యావ్ టు డూ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే అండ్ ఐ ఫీల్ లైక్ క్విటింగ్ మై జాబ్. అంటే నేను చేయాల్సిన పని రోజు రోజుకి పెరిగిపోతుంది, అందువల్ల నాకు జాబ్ మానేయాలనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంట్లో నుండి చేస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ వర్కింగ్ ఎట్ హోమ్ లేదా ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో నుండి చేస్తున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాంట్ టు టేక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ దిస్ మంత్. అంటే ఈ నెల నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుందామని అనుకుంటున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ ఆస్క్డ్ హెచ్ఆర్ ఇఫ్ ఐ క్యాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ బట్ హీ సెడ్ నో. అంటే నేను మా హెచ్ఆర్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని అడిగాను, కానీ తను నో చెప్పారు అని అర్థం. నెక్స్ట్ వన్, శాలరీ పెరిగిందా. ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటారు కదండి, శాలరీ పెరిగిందా. మరి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డిడ్ యువర్ శాలరీ ఇంక్రీస్డ్. డిడ్ యువర్ శాలరీ ఇంక్రీస్డ్ అంటే శాలరీ పెరిగిందా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ మై శాలరీ డస్ నాట్ ఇంక్రీజ్ దిస్ టైమ్ ఐ విల్ లీవ్ దిస్ జాబ్ అండ్ ఫైండ్ అనదర్ జాబ్. అంటే ఈసారి కనుక నా శాలరీ పెరగకపోతే నేను ఈ జాబ్ని వదిలేసి ఇంకో వేరే జాబ్ వెతుక్కుంటాను అని అర్థం. నెక్స్ట్ వన్, మై శాలరీ హ్యాస్ ఓన్లీ ఇంక్రీజ్డ్ బై 2000 అండ్ యూ. అంటే నా శాలరీ 2000 మాత్రమే పెరిగింది, మరి నీ సంగతి ఏంటి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.